హాయ్ అండి. ఫైనల్లీ కొత్త మొబైల్ తీసేసుకున్నానండి. నా మొబైల్ అన్నది రిపేర్ వచ్చింది. 20 డేస్ నుంచి వీడియోస్ అన్నవి పోస్ట్ చేయలేకపోయాను. నేను వీడియోస్ అయితే ఈ మొబైల్‌లో తీసి పోస్ట్ చేసేదాన్ని. ఇప్పటి వరకు అయితే మొబైల్ అయితే వీడియో క్లారిటీ కానీ, ఎడిటింగ్ కానీ చాలా బాగుండేది. కానీ ఆఫ్ అయిపోయిందండి సడన్‌గానే. రిపేర్ చేయించాను కానీ ఇంక అవ్వలేదు. అందుకని నేను మొబైల్ తీసుకునే లోపలన్నా మళ్ళీ సిమ్, ఈ కాల్ కాంటాక్ట్స్, వాట్సాప్ రన్నింగ్‌లో ఉండాలని నేను ఈ మొబైల్ అనేది ఇంటికాడ ఉండి నెంబర్ అనమాట, ఫోన్ అనమాట, అందులో వేసి మేనేజ్ చేశాను. అయితే వీడియోస్‌కి గంట సపోర్ట్ చేయదు కాబట్టి కొత్త మొబైల్ కంపల్సరీ తీసుకోవాలి కాబట్టి ఇప్పటి వరకు సెర్చ్ చేసి ఈ మొబైల్ తీసుకున్నానండి. అమౌంట్ అది చూసుకుని. నాకైతే ఈ మొబైల్స్ కోసం కంట ఇంకేమీ తెలీదు అసల. మా హస్బెండ్ కానీ లేకపోతే మా బ్రదర్స్‌ని గానీ అడిగి కనుక్కొని తీసుకోవాల్సొస్తది. ఏదైనా సరే సజెషన్స్ వీళ్ళనే అడుగుతాను నేను. అలాగే మొబైల్ గురించి కూడా కనుక్కున్నాను. ఈ మొబైల్ అయితే ఐక్యూ బాగుందని అన్నారు. అందుకని తీసుకున్నాను. అయితే ఐక్యూ అన్నది మనకి ఆన్లైన్‌లోనే దొరుకుతుంది. ఆర్డర్ పెట్టాలి అని అన్నారు. అయితే నేను ఎందుకన్నా మంచిదని స్టోర్స్‌లో కూడా వేరే మొబైల్స్ కూడా చూడొచ్చని వెళ్ళాను. వెళ్తే చాలా షాప్స్ తిరగ్గా లక్కీగా ఒక స్టోర్‌లో అయితే, ఒక షాప్‌లో అయితే ఐక్యూ మొబైల్ ఫోను ఆర్డర్ పెట్టారంట, ఉంది. అందుకని తీసేసుకున్నాననమాట. ఆన్లైన్‌లో అయితే 20,000 చేంజ్ ఉంది. కాకపోతే వీళ్ళు 20,000కి ఇచ్చారు. 20,000 పడింది నాకు ఈ మొబైల్ అయితే. జీబీ కూడా 256 ఎంతో జీబీ వచ్చింది. కెమెరా క్లారిటీ అది బాగానే ఉంది. ప్రెజెంట్ అయితేనే వీడియోస్ తీసి అప్లోడ్ చేస్తూ ఉంటాను కదా, నాకు తెలుస్తూ ఉంటుంది ఈ మొబైల్ గురించి అయితేనే. ఇప్పుడైతే నేను చెప్పలేను. ప్రెజెంట్ అయితే వీడియో క్లారిటీ కానీ, ఎడిటింగ్ కానీ బాగానే ఉంది అనిపిస్తుంది. ఎందుకంటే మేము స్టోర్ నుంచి తెచ్చి వెంటనే వీడియో తీసాను. తర్వాత చూసి మీకు వీడియో అన్నది వాయిస్ ఓవర్ ఇస్తున్నాను కాబట్టి ఈ లోపల మొబైల్ చెక్ చేస్తాం కదా, సిమ్ అది మార్చి ఇవన్నీ అప్లోడ్ చేసి అగ్రీ చేస్తూ ఉండాలి కదా, అవన్నీ చేసి చూశాను. మొబైల్ అయితే బాగానే ఉంది. ఫైనల్లీ కొత్త మొబైల్ తీసేసుకున్నానండి.